ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఆదిలాబాద్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. కండువాలు కప్పాం, కామ్గా ఉండాలని చెప్పిన కొంతమంది నేతలు తోక జాడించడంపై కాంగ్రెస్లో కలవరం మొదలైంది. ఎన్నికలు నీవి నావి కావు, రాహుల్ గాంధీ ప్రధాని కాబోయే ఎన్నికలు, ఐక్యంగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఆదిలాబాద్లో మాత్రం పాత నేతల చేరికలను కొత్త నేతలు విభేదిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి చేరికల సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. ఎంపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అధిష్టానం చెప్పినప్పటికీ ఆయన వర్గం మొత్తం నిరసనలకు దిగింది. అంతేకాకుండా వాళ్ల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఆవరణలోనే ధర్నాకు దిగడం కలకలం రేపింది. అంతేకాకుండా కంది శ్రీనివాస్ వెనక్కి తగ్గలేదు. గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి, సాజిదా ఖాన్ల చేరికలను నిలిపివేస్తున్నట్లు అధిష్టానం చెప్పినట్లు కంది శ్రీనివాస్ ప్రకటన విడుదల చేయడం అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయాల్సిన సమయంలో నిరసనలు చేయడం, పాత నేతల రాక కొత్త నేతల అలక కాస్త శృతిమించడం అధిష్టానం సీరియస్కి కారణమైంది. ఈ ఎపిసోడ్లో పైచేయి ఎవరిది? విజయం సాధించేదెవరు?